శివ వలన పురుషోత్తం క్యూర్ అవుతాడు. పురుషోత్తం దగ్గర నుంచి బయటకొచ్చిన శివకి మెహ్రా ఫ్యామిలీ అభిని కిడ్నాప్ చేసినట్లు మెసేజ్ వస్తే అభి కంపెనీకి స్టార్ట్ అవుతాడు. శివని ఫ్లైట్లో కలిసిన లీసా పురుషోత్తం దగ్గరికి తాతయ్య అంటూ వచ్చి ఆయనతో కాసేపు కబుర్లు చెప్తూ తనకి ఓ అత్త కొడుకున్నాడని తెలుసుకుంటుంది. తను నాకు ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. బహుశా తను కొద్ది రోజుల్లోనే మళ్ళీ వస్తాడు. విధి మనకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా అతను మళ్ళీ మనల్ని కలుస్తాడు అని ఆశగా శివ గురించి అన్నాడు. లీసా చిన్నగా నవ్వి, తాతయ్య మీరిప్పుడే కదా లేచింది, ఇంకా కొద్ది రోజులు ఈ నర్సింగ్ హోంలోనే రెస్ట్ తీసుకోండి. ప్రస్తుతానికి బయటికి రావద్దు. లేదా స్టేట్స్ లో ప్రశాంతంగా ఉండే ప్లేసెస్ చాలా ఉన్నాయి. నువ్వోకే అంటే మనిద్దరం అక్కడికి వెళ్ళిపోదాం. నువ్వక్కడే రెస్ట్ తీసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని అన్నది. తాతయ్యకి పురుషోత్తం ఫ్యామిలీ గురించి తెలియకూడదు, తెలిస్తే ఆయన భరించలేరు అని అనుకుంటుంది లీసా. పురుషోత్తం బలవంతంగా నవ్వుతూ, ఏంటి చిన్నమ్మా, జరిగిన ఇష్యూస్ తాతయ్యకి తెలిస్తే తట్టుకోలేక గుండె ఆగిపోతుందేమో అని అనుకుంటున్నావేమో అని అన్నాడు. ఆహా, అలా ఏం లేదు తాతయ్య, మీరు దేని గురించి ఆలోచించకండి. ఇక్కడ ఏం జరగలేదు, అంతా బానే ఉంది. తాతయ్య, నేను మీకోసం స్టేట్స్ నుంచి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అదేంటో తెలుసా? మీకెంతో ఇష్టమైన చేతి కంకణం అని టాపిక్ మార్చింది లీసా. ఆమె చెప్పేది వింటూనే పురుషోత్తం కిటికీ బయట నుంచి కనిపించే దృశ్యాలను చూస్తూ సడన్ గా, మీ తాతయ్యకే కనుక 20 years ఉన్నట్లయితే ఈసారి ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని మార్చేసేవాడు అని కూల్గా అన్నాడు. అతని గొప్పతనం సాటిలేనిది. ఇతరుల కోసం ఏమైనా వదులుకోవటం అతని స్వభావం. నిజంగానే పురుషోత్తం చిన్నవాడైతే రాక్షసుల చేతిలో నుంచి దేశాన్ని రక్షించేవాడు. 10 సంవత్సరాల నుంచి మెహ్రా ఫ్యామిలీ పురుషోత్తం ఫ్యామిలీపై స్పై చేస్తూ ఆ ఫ్యామిలీని పడగొట్టాలని ప్లాన్స్ చేస్తున్నా అది కనుక్కోలేకపోవటం చాలా బాధాకరం. పురుషోత్తం ఎప్పట్నుంచో బెడ్ పైనే ఉన్నాడు. ఇంటిని, బిజినెస్ ని సంపత్ చూసుకుంటూ ఉన్నాడు. అదే పురుషోత్తం సరిగ్గా ఉంటే ఎవ్వరూ పురుషోత్తం ఫ్యామిలీని టచ్ చేయడానికి ధైర్యం చేసేవాళ్లు కాదు. ఆయన ఇదే ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచనకి భంగం కలిగించలేక లీసా మౌనంగా ఉండిపోయింది. ఆయన అనుభవమంత లేదు ఆమె జీవితం. అలాంటప్పుడు ఆయన నుంచి ఆమె పురుషోత్తం ఫ్యామిలీ డెస్ట్రాయ్ గురించి దాచిపెట్టాలనుకోవటం సాహసమే. మౌనంగా బాధపడుతున్న లీసాతో, అయితే అమ్మడు, ఈ తాతయ్యకి ఓ వారసుడున్నాడు. ఈ క్షణంలో నాకది అదృష్టంగా కనిపిస్తుంది అని ఎమోషనల్ గా అన్న పురుషోత్తం, వాడు ఒక్కసారిగా పరిస్థితులన్నిటినీ రివర్స్ చేసేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని మురిపెంగా అనుకున్నాడు. ఎవరి తాతయ్య అది అని ఉత్సాహంగా అడిగింది లీసా. ఆమెకి తన తాతయ్య చెప్పేది శివ గురించి అని ఏమాత్రం డౌట్ రాలేదు. తాతయ్యని ఇంతలా మార్చేసి ఆకర్షించిందెవరు? తాతయ్య ఇప్పుడు బావున్నాడు, కానీ తాతయ్యలో ఆశను పుట్టించిందెవరు? ఒకవేళ ఆయన కోరిక కల అయిపోతే తాతయ్య తట్టుకోగలరా అని అనుకుంటున్న లీసా ఆలోచనలకు అడ్డు వస్తూ, హీఈస్ మై గ్రాండ్ సన్ శివశంకర్ వరప్రసాద్ అని గర్వంగా అన్నాడు పురుషోత్తం. ఆయన వయసు దాదాపు 75 సంవత్సరాలు పైన ఉంటుంది. ఆయన తన జీవితంలో ఎంతో మందిని చూశాడు. మనుషుల్ని, దయ్యాల్ని, పురుగుల్ని, జంతువుల్ని, ఇలా దేన్నైనా ఒక్క చూపుతో వాటి స్వభావం చెప్పగలడు. ఆయన ముందు నుంచి అంతే. కేవలం 4 మాటలు మాట్లాడిన తన మనవడి గురించి ఆయనకి పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు పురుషోత్తం ఫ్యామిలీ యొక్క అభివృద్ధి, ఆ ఫ్యామిలీ పేరు నిలబెట్టేది కేవలం శివనే అని అనుకుంటున్నాడు పురుషోత్తం. శివనా అని ఆశ్చర్యంగా అన్నది లీసా. ఆమెలో శివని కలవాలని కోరిక ఇంకా ఇంకా పెరుగుతుంది. ముఖ్యంగా తన తాతయ్య శివని అంతగా మెచ్చుకుంటున్నాడంటే శివ వెరీ స్పెషల్ అయి ఉంటాడు, ఆ స్పెషల్ ఏంటో తెలుసుకోవాలి అని
ఆరాటంగా అనుకుంది. అభినవ్ కంపెనీ బిల్డింగ్ 40 అంతస్తులకు పైగా ఉంది. అప్పుడే శివ వచ్చిన టాక్సీ అభినవ్ ఆఫీస్ ముందు ఆగింది. శివ టాక్సీ దిగి చుట్టూ చూసి కన్నింగా నవ్వుకున్నాడు. షాప్స్ అన్నీ మూసేసున్నాయి. రోడ్డు పైన ఎవ్వరూ లేరు. ఒక్క గాలి శబ్దం, ఎండిపోయిన ఆకులు తప్ప మరేమీ కనిపించటం లేదు. శివ డైరెక్ట్గా బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యాడు. సరిగ్గా అదే సమయంలో బిల్డింగ్ పైన జీవా అనే వ్యక్తి టెలిస్కోప్లో చూస్తూ ఉన్నాడు. లెనినన్నా, అతనొచ్చినట్లున్నాడు. సీసీ కెమెరాలలో మనం చూసింది అతన్నే అని అన్నాడు జీవా. అప్పటికే ఆ బిల్డింగ్ పైన ఓ పక్కకి అభినవ్ బాడీ మొత్తం రక్తంతో తడిచిపోయి ఇనుప తీగలతో కట్టేసింది. అతన్ని తీవ్రంగా హింసించినట్లు క్లియర్గా అర్థమవుతుంది. బ్లాక్ డ్రెస్లలో ఉన్న 3 వ్యక్తులు అతని చుట్టూ ఉన్నారు. వాళ్ళంతా క్రూయల్ నేచర్తో ఉన్నారు. వాళ్ళంతా ఇలాంటి విషయాల్లో ఎక్స్పర్ట్స్. అభి దగ్గర కూడా చాలా మంది ముష్కర్లు ఉన్నారు. కానీ వాళ్ళు చేసిన అటాక్ ని ఊహించని అభి మనుషులు నిలవలేకపోయారు. జీవా, అతన్ని షూట్ చే అని ఆ టీంకి లీడర్ అయిన లెనిన్ ఓ బ్యాగ్ అతనికి విసిరేశాడు. జీవా ఆ బ్యాగ్లో నుంచి పెద్ద స్నిప్పర్ రైఫిల్ ని తీశాడు. నిండుగా బుల్లెట్స్ లోడ్ అయి ఉన్నాయి. ఆ గన్ తీసి బిల్డింగ్ అంచుకొచ్చి శివ వైపు గురిపెట్టాడు. అసలు వీడెక్కడి నుంచి వచ్చాడో అర్థం కావట్లేదు. డెవిల్ లాంటి అనురాధ మేడం గురించి కనుక్కోమని అభినవ్ని అడగడానికి ఎంత ధైర్యం! నిజంగా చావడానికి ఇక్కడికొచ్చినట్లున్నాడు అని ఆ గుంపులోని బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఓ వ్యక్తి అన్నాడు. ఈ మధ్య మెహ్రా ఫ్యామిలీ నేషనల్ లెవెల్లో టాప్ పొజిషన్లో ఉంది. అలాంటప్పుడు వేరే వాళ్ళు స్పై చేయటం, ఇన్వెస్టిగేట్ చేయడం అనేది కామన్. అయితే ఇతనికి చాలా ఎబిలిటీస్ ఉన్నాయని నేను విన్నాను. అభినవ్ కంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండొచ్చు అని అన్నాడు మరో వ్యక్తి. జీవా, నువ్వు బుల్లెట్ మిస్ చేయొద్దు. ఇలాంటి వ్యక్తులతో పోరాడడం కన్నా ఒక్క షాట్లో చంపేయడమే బెటర్ అని అన్నాడు లెనిన్. అన్నా, వీడికి ఎలాంటి ఎబిలిటీస్ ఉన్నట్లు అనిపించడం లేదు. చూస్తుంటే బుడ్డోడ్లా ఉన్నాడు అని వెటకారంగా అన్న జీవా, నేనొకే ఒక్క షాట్తో వాణ్ణి పైకి పంపిస్తాను అని క్రూయల్గా నవ్వుతూ రైఫిల్ స్క్రీన్ ఓపెన్ చేసి శివ హెడ్ కి గురిపెట్టిన అతను వెంటనే ట్రిగ్గర్ నొక్కాడు. బుల్లెట్ గాలిలో కదులుతూ పెద్ద శబ్దం చేస్తూ దూసుకెళ్లి శివకి తగిలి నేలపై పడింది. శివ నార్మల్ గా ఉన్నాడు. బిల్డింగ్ పైనుంచి టెలిస్కోప్ లో చూసిన జీవాకి కూల్గా ఉన్న శివ నేలపై ఉన్న బుల్లెట్ కనిపించింది. అతనికి శివని చూస్తుంటే తలలో నుంచి చెమట కారుతూ గూస్ బంప్స్ వచ్చాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.